హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి అనేది వచ్చిందండి. ఈ రోజున సూర్యభగవానుడికి పూజ ఎలా చేసుకోవాలి, ఉదయం రథసప్తమి స్నానం నుండి సూర్యభగవానుడికి నైవేద్యం ఎలా సమర్పించాలి, ఇలా పూర్తి వివరాలు వివరిస్తానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రత్యక్ష దైవం సాక్షాత్తు సూర్యభగవానుడు ఈ రోజున జన్మించాడని పురాణంలో చెప్పారండి. ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా సూర్యుడిని ఆరాధిస్తే సమస్త సౌఖ్యాలు, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. రథసప్తమి రోజున సప్తమి స్నానం అనేది తప్పనిసరిగా చేయాలండి. స్నానం చేసేటప్పుడు తల మీద, భుజాల మీద 7 జిల్లెడ ఆకులను, 7 రేగి ఆకులను, 7 రేగికాయలను పెట్టుకొని 7 సార్లు నీళ్లు పోసుకుంటూ స్నానం అనేది చేయాలి. ఒకవేళ అన్నీ దొరకకపోతే ఉన్న వాటితో అయినా చేసుకోవచ్చు. స్టవ్ని శుభ్రం చేసుకొని ఆవు పాలతో పరమాన్నం అనేది చేసుకోవాలి. ఈ రోజున స్టవ్ని డైరెక్ట్గా వెలిగించకూడదండి. ఆవు పిడకతో కానీ కర్పూరంతో కానీ స్టవ్ని వెలిగించుకోవాలి. ఏ పాత్రలో అయితే ప్రసాదం చేస్తామో ఆ పాత్రకి పసుపును రాసి కుంకుమతో బొట్లు పెట్టి పాలను పోసి స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈరోజు పాలను ఖచ్చితంగా పొంగించుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లో 3 గుప్పెళ్ళు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ రోజున ప్రసాదాన్ని కలపడానికి చెరుకు గడను మాత్రమే వాడాలండి. గరిటెను కానీ స్పూన్ని కానీ అసలు వాడకూడదు. బియ్యం ఉడికిన తర్వాత సరిపడ బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు చెరుకు గడతో కలిపి బియ్యం బెల్లం దగ్గర పడిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయాలండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నా ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో, అంటే సూర్యకిరణాలు పడే ప్లేస్లో కానీ, తులసి కోట దగ్గర కానీ, పూజ మందిరంలో కానీ ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో ఆ ప్రదేశంలో కొంచెం పసుపును రాసి, ఈ రోజున రథసప్తమి కాబట్టి తప్పనిసరిగా రథం ముగ్గును వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని పీటపై పసుపును రాసి అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. ఇలా ముగ్గును వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు 7 జిల్లెడ ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆకులకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. పళ్ళెంలో చుట్టూ ఈ 7 జిల్లెడ ఆకులను చక్కగా అమర్చుకోవాలండి. ఇలా చక్కగా జిల్లెడ ఆకులను అమర్చుకున్న తర్వాత మధ్యలో చిక్కుడుకాయల రథాన్ని ఉంచాలండి. చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా చేయాలని నా ఛానల్లో సపరేట్గా వీడియో పెట్టానండి. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజున స్వామివారు 7 గుర్రాలపైన పయనిస్తారు కాబట్టి 7 గుర్రాలకు ప్రతీదగా మనం 7 చిక్కుడుకాయలతో ఈ రథాన్ని చేసుకుంటాము. అందరి ఇంట్లో సూర్యభగవానుని పట్టం ఉండదు కదండి. అలా లేనివారు ఇలా చిక్కుడుకాయ ఆకుపై సూర్యుని చిత్రాన్ని ఇలా గంధంతో వేసుకొని రథం మధ్యలో పెట్టుకోవాలి. ఇలా చిక్కుడుకాయ రథం మధ్యలో పెట్టుకున్న తర్వాత చిక్కుడుకాయల రథాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. సూర్యభగవానునికి ఎర్రని పూలన్నా ఎర్రని అక్షింతలన్నా ఎంతో ప్రీతికరం అండి. అవి ఈ రోజున సమర్పించాలి. ఇప్పుడు చిక్కుడుకాయ రథానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలండి. ఏ పూజలో అయినా మనం ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి. పూజలో ఎలాంటి విఘ్నం కలగకుండా పసుపుతో చేసిన వినాయకుడితో కానీ వినాయకుడి విగ్రహం కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇలా వినాయకుడిని సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు వినాయకుడికి పసుపు, గంధం, పుష్పాలను, వస్త్రాలను సమర్పించాలి. తర్వాత దీపారాధన అనేది చేయాలి. దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాలకు పసుపు, కుంకుమ, పుష్పాలను సమర్పించుకోవాలి. గణపతికి ధూపం చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి. నేను ఇక్కడ పండ్లను నైవేద్యంగా సమర్పించానండి. మీకు ఏది వీలైతే అది సమర్పించుకోవచ్చు. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు సూర్యభగవానుకి పూజను ప్రారంభించాలి. ఈ రోజున పూజ చేయడం కుదరని వారు వచ్చే మాఘశుద్ధ ఆదివారం నాడు ఇదే విధంగా పూజ చేసుకోవచ్చు.
మాఘసప్తమి నుండి అంటే రథసప్తమి నుండి రానున్న 6 మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. అందుకే సూర్యుడిని కనిపించే దేవుడని అంటారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్యుడిని ఆరాధించడంలో ఎంతో విశిష్టత ఉంటుంది. సూర్యుడి 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. సూర్యభగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో 12 మాసాల్లో 12 పేర్లతో సంచరిస్తాడు. ఆ విధంగా మాఘమాసంలో ఆర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యం ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారు. ఈ రోజున పెట్టుకునే గోధుమ దీపానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ గోధుమ దీపం పెట్టుకోవడానికి రాగి ప్లేటును కానీ ఇత్తడి ప్లేటును కానీ వెండి ప్లేటును కానీ తీసుకొని గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఇప్పుడు 7 తెల్ల జిల్లెడ ఆకులను తీసుకొని ఈ ఆకులను శుభ్రంగా తుడుచుకొని ఇక్కడ గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ రోజున తెల్ల జిల్లెడ ఆకులను మాత్రమే తీసుకోవాలండి. ఇలా చక్కగా పళ్ళెంలో అమర్చుకున్న తర్వాత 3 కానీ 7 కానీ 9 గుప్పెళ్ళు కానీ గోధుమలను వేసుకోవాలి. ఈ గోధుమలలో కొంచెం పసుపు కుంకుమను వేసుకోవాలి. ఈ ప్రమిదకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు. ప్రమిదలో 7 వత్తులు కానీ 12 వత్తులు కానీ 2 వత్తులు కలిపి ఏకవత్తిగా చేస్తాం కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకున్నాక ఇప్పుడు దీపానికి చుట్టూ పుష్పాలను సమర్పించుకోవాలి. ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చండి. గోధుమల దీపారాధన చేసిన రోజు ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదు. మాఘమాసంలో అయితే గోధుమల దీపారాధన చేయకపోయినా ఆదివారంలో ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. దీపారాధన చేసేటప్పుడు కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని తర్వాత సూర్యభగవానుని సకల దేవతామూర్తులను తలుచుకొని దీపారాధన చేయాలి. గోధుమల దీపారాధన వలన అనారోగ్య సమస్యలు దూరం అవ్వడమే కాకుండా సకల పాపాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున సూర్యభగవానుడికి ఎర్రని పుష్పాలతోనూ అలాగే జిల్లెడ పుష్పాలను సమర్పించి పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున ఆదిత్య హృదయం పాటించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోజున సూర్యభగవానుని తలుచుకొని సూర్యభగవాన్ని ఆహ్వానిస్తూ ఈ పూజ అనేది చేసుకోవాలి. సూర్యుని అనుగ్రహం పొందగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. అలాగే ఈరోజు అందరూ ఇంటి ముందు ఏకచక్ర రథం ముగ్గును వేసుకోవాలి. ఈ రోజున సూర్యభగవానుడికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలండి. అయితే మనం చేసే పరమాన్నంలో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ని వాడకూడదు. ఎందుకంటే సూర్యునికి పళ్ళు ఉండవు అని అంటారండి. అందుకే ఎలాంటివి డ్రై ఫ్రూట్స్ వేయకుండా బెల్లం, పాలు, బియ్యంతో మాత్రమే పరమాన్నం అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ పరమాన్నంతో పాటు రేగికాయలను, చెరుకు ముక్కలను కూడా నైవేద్యంగా సమర్పించానండి. మీకు వీలైతే అవి కూడా సమర్పించండి, లేదంటే పరమాన్నం ఒకటి సమర్పించినా సరిపోతుంది. అలాగే ఈరోజు పరమాన్నాన్ని చిక్కుడుకాయ ఆకులతో పెట్టాలంటారండి. ఒకవేళ మీకు అవి దొరకకపోతే అరటి ఆకుల్లో కానీ ఇలా ఇస్తరాకుల్లో కానీ పెట్టినా సరిపోతుంది. సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించి హారతి అనేది ఇవ్వాలి. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. అలాగే చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలి, అలాగే సూర్యభగవానుడికి నైవేద్యం ఎలాంటి నియమాలు పాటిస్తూ చేయాలనేది పూర్తి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయండి. మీకు నచ్చితే వెళ్ళి ఒకసారి చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.